సో మీకు అందరికీ తెలుసు బుక్ మై షోలో గేమ్ చేంజర్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అవడం అంటే మేజర్ సిటీస్ లో ఎక్కడ ఓపెన్ అవ్వలేదు, చిన్న చిన్న టౌన్స్ లో గట్ట ఓపెన్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ చిన్న కరెక్షన్ ఏంటంటే నిన్న వీడియో ఒకటి చేశాను గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ అని. సో అందులో ఒక నెంబర్ అయితే తప్పు చెప్పాను. అదేంటంటే తెలుగు స్టేట్స్ లో మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది 217 కోట్లు సంథింగ్ ఎంత చెప్పాను, బట్ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేశాను. తెలుగు స్టేట్స్ లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చి 127 కోట్లు మాత్రమే జరిగింది. సో అది నేను మిస్టేక్ చెప్పాను, క్షమించాలి అందరూ. వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. లెట్స్ బిగిన్ ద షో. సో ఆల్రెడీ నేను బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూశాను. అందులో గేమ్ చేంజర్ మూవీకి వచ్చిన లైక్స్ చూసుకుంటే 54,530 వరకు అయితే ఉన్నాయి. అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి అందరూ కూడా గేమ్ చేంజర్ మూవీ మీద అయితే ఇంట్రెస్ట్ చూపించారు. సో యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే సినిమా అనేది ఎల్లుండే రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇప్పటి వరకు కూడా బుకింగ్స్ కొన్ని సెంటర్స్ లోనే ఓపెన్ అవడం అనేది అది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే మీకు సడన్ గా 1 డే ముందు బుకింగ్స్ అనేవి అలా ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే అందరికి టికెట్స్ అనేవి దొరకవు, చాలా కష్టం అయిపోతుంది. పుష్ప మూవీ బుకింగ్స్ కూడా 2-3 డేస్ ముందు ఓపెన్ చేశారు. అసలు అప్పుడే చాలా కష్టమైంది టికెట్స్ దొరకడం అనేది అందరికి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టికెట్స్ అనేవి బ్లాక్ మార్కెట్ కి వెళ్ళిపోవడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది బ్లాక్ లో టికెట్స్ అమ్ముకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ టికెట్స్ అనేవి అందరూ వాళ్ళే బుక్ చేసేసి బయట బ్లాక్ లో అమ్మేస్తున్నారు. సో మనకి అలా జరగకూడదంటే కొంచెం అర్లీగానే బుకింగ్స్ అనేవి ఓపెన్ అవ్వాలి. బట్ ఇక్కడ గేమ్ చేంజర్ అయితే అలా జరగట్లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే వైజాగ్, విజయవాడ లాంటి మేజర్ సిటీస్ లో బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అవ్వలేదు. అలాగే మన డిస్ట్రిక్ట్ యాప్ లో కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఇప్పటివరకు గేమ్ చేంజర్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతానికైతే బుక్ మై షోలో గేమ్ చేంజర్ బుకింగ్స్ నెంబర్ 1 లో అయితే ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్ మన IMDb లో చూసుకున్న మోస్ట్ అవాయిడెడ్ మూవీస్ లో ఇండియాలో చూసుకుంటే గేమ్ చేంజర్ మనకి టాప్ లో కనిపిస్తుంది. దాంతో పాటు ఒకసారి మనం ఓవర్సీస్ బుకింగ్స్ నుంచి చూసుకుందాం, తర్వాత లోకల్కి వద్దాం. సో అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడో ఓపెన్ అయిపోయి మనకు తెలుసు. సో ఓవరాల్ గా అక్కడ అమెరికాలో చూసుకుంటే $6,61,000 అయితే ఆల్రెడీ మనకు గ్రాస్ వచ్చేసింది. అలాగే నిన్న కొన్ని షోస్ కూడా అమెరికాలో యాడ్ చేశారు. అంటే ఇప్పటికీ కూడా లోడింగ్ అక్కడ కొన్ని షోస్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏమైందంటే ఈ గేమ్ చేంజర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ట్రైలర్ కి అయితే చాలా పాజిటివ్ టాక్ వచ్చింది మెయిన్. సో ఇలా పాజిటివ్ టాక్ రావడం వల్ల ఏంటంటే మనకు ఓవర్సీస్ లో కూడా UK, US ఇలాంటి దగ్గర ఏంటంటే ఇంకొన్ని షోస్ అయితే యాడ్ చేస్తున్నారు. ఇది ఒకటి మంచి విషయం అనే చెప్పుకోవాలి గేమ్ చేంజర్ మూవీకి. అలాగే మనకి UK లో చూసుకుంటే ఇప్పటి వరకు 28,000 బుకింగ్స్ అయితే జరిగిపోయాయి. దాంతో పాటు US లో చూసుకుంటే 26,000 బుకింగ్స్ అయితే జరిగిపోయాయి. ఇక ఇప్పుడు లోకల్ చూసుకుందాం. సో బుక్ మై షోలో బుకింగ్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో అది మన నెల్లూరులో కూడా నిన్న ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన విత్ ఇన్ మినిట్స్ లోనే టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అయిపోయి ఫాస్ట్ ఫీలింగ్ లోకి వచ్చాయి. దాంతో పాటు మనకి బెనిఫిట్ షోస్ ఉన్నాయి 1 AM అవి నిన్న గుంటూరులో ఓపెన్ చేశారు. సో ఇలా ఓపెన్ అయ్యే లేదో మొత్తం అందరికీ తెలిసిపోయింది. గుంటూరులో 1 AM షోస్ అంటే బెనిఫిట్ షోస్ కూడా చాలా ఫాస్ట్ గా సోల్డ్ అయిపోయాయి. యాక్చువల్ గా ఇవి మనం ఫ్యాన్ షోస్ అనే చెప్పుకోవచ్చు. సో ఫ్యాన్ షోస్ కాబట్టి మరీ ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయిపోయాయి. అలాగే ఇక్కడ మనకు మేజర్ గా మాట్లాడుకోవాల్సింది వైజాగ్ అండ్ విజయవాడ. సో వైజాగ్, విజయవాడలో అసలు బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. నేను నైట్ వరకు కూడా చూసాను, చెక్ చేశాను. నైట్ వరకు ఏంటి అసలు ఈ వీడియో చేసే ముందు కూడా నేను చెక్ చేశాను, బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇది అయితే నాకు అంత నచ్చలేదు. ఖచ్చితంగా వైజాగ్ ఇంకా విజయవాడ లాంటి మేజర్ సిటీస్ లో ఈ రోజు బుకింగ్స్ అనేవి ఖచ్చితంగా ఓపెన్ అయితే తీరాలి, లేకపోతే మనకు కష్టం అయిపోద్ది. డిమాండ్ అనేది చాలా గట్టిగా ఉంది వైజాగ్ లో, విజయవాడలో. అంటే వైజాగ్, విజయవాడే కాదు మన తెలుగు స్టేట్స్ లో ఎక్కడ చూసినా కూడా గేమ్ చేంజర్ బుకింగ్స్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు ఏగరగా. మెయిన్ ఇంకేం కాదు, సడన్ గా ఓపెన్ చేస్తే మనకి టికెట్స్ అనేవి దొరకవు. ఈ బ్లాక్ మాఫియా కూడా ఎక్కువైపోయింది. సో మరీ 2 డేస్ ముందు కూడా ఓపెన్ చేయకపోతే ఇంకెందుకు బుకింగ్స్. సో అదొకటి అనమాట. దాంతో పాటు ఇంకేంటంటే తెలంగాణలో కూడా 4 AM షోస్ అనేవి ప్లాన్ చేస్తున్నట్టు మనకి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ నాకైతే నమ్మకం లేదు. అక్కడ గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వదు, కాకపోతే ఏదో రూమర్స్ అయితే తిరుగుతున్నాయి. బట్ నేనైతే అనుకోవట్లేదు. బుకింగ్స్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు తెలంగాణలో ఎక్కడ కూడా. దాంతో పాటు తమిళనాడులో కూడా ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు 10 AM కి తమిళనాడులో బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయని చెప్తున్నారు. సో మన వైజాగ్ లో, విజయవాడలో కూడా ఎలా అయితే 10 AM కి ఓపెన్ అవుతాయని చూస్తున్నారో, సో అలాగే ఈ తమిళనాడులో కూడా 10 AM కి ఓపెన్ అవుతాయని చెప్తున్నారు. మేబీ నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి బుకింగ్స్ ఓపెన్ అవ్వడం అనేది స్టార్ట్ అవ్వచ్చు. అలాగే నేను ఒంగోలులో కూడా ఈ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన ఫ్యూ సెకండ్స్ కి అన్ని కూడా ఫాస్ట్ ఫీలింగ్స్ లోకి వెళ్ళిపోయి సోల్డ్ అవుట్ కూడా అయిపోయి. దాంతో పాటు ఇంకో విషయం ఏంటంటే మనకు నూజివీడు, భీమవరం లాంటి చిన్న టౌన్స్ లో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని అడుగుతున్నారు. సో నేను అనుకోవడం ఏంటంటే ఇలాంటి టౌన్స్ లో కేవలం 1 డే ముందే బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ రోజు ఓపెన్ అయితే ఇంకా మంచిది, బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలాగే ఇంకా ఒకసారి అమెరికాలో చూసుకుంటే ఇప్పటి వరకు 4 కోట్ల వరకు బుకింగ్స్ రూపంలో మనకి గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంచుమించు మనకి అమెరికాలో చూసుకుంటే 1,200 షోస్ కి ఒక 17,000 టికెట్ల దాకా అయితే సోల్డ్ అవుట్ అయిపోయి అమెరికాలో. సో ఒకవేళ మీరు గేమ్ చేంజర్ మూవీ టికెట్స్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ రోజు 10 గంటల నుంచి మీరు బుక్ మై షో అండ్ ఇక్కడ మీరు పేటిఎం కాకుండా డిస్ట్రిక్ట్ యాప్ ఒకటి వచ్చింది. సో ఈ రెండు కూడా సైమల్టేనియస్ గా చెక్ చేయండి. ఎందుకంటే మీకు బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే చాలా వెంటనే అవి సోల్డ్ అవుట్ అయిపోవడం, ఫాస్ట్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. టెక్నికల్ ఎర్రర్స్ కూడా వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఆ సర్వర్ మీద లోడ్ ఎక్కువ పడిపోవడం ఇదంతా కూడా జరుగుతుంది. సో అలర్ట్ గా ఉండండి. మీరు తొందరపడి పేటిఎం ని గట్టా చెక్ చేయడం చేయకండి. మీరు పేటిఎం లో చెక్ చేసినా అది డిస్ట్రిక్ట్ యాప్ కే రీడైరెక్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బుక్ మై షోకి ఇచ్చుకోండి. ఇది ఈ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.